బ్రిటన్లో రిషి సునాక్ వారసునిగా విపక్ష కన్జర్వేటివ్ పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సూటి వ్యాఖ్యలకు పెట్టింది పేరైన 44 ఏళ్ల కేమీ బేర్నాక్ మొదలుకొని పార్టీకి పరమ విధేయుడైన జేమ్స్ క్లెవర్లీ దాకా నలుగురు నేతలు రేస్లో ఉన్నారు. ఎన్నికల్లో దారుణ పరాజయంతో నైరాశ్యంలో కూరుకుపోయిన శ్రేణుల్లో నూతన జవసత్వాలు నింపగల నేత వీరిలో ఎవరు అన్న దానిపై బహుశా బుధవారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత జూలైలో జరిగిన సాధారణ ఎన్నికల్లో లేబర్ పార్టీ చేతిలో ఘోర పరాజయంతో కన్జర్వేటివ్ పార్టీ కలవికలమైంది. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న అనంతరం టోరీలు ఘోర ఓటమి చవిచూశారు. పార్టీ 190 ఏళ్ల చరిత్రలోనే అత్యంత దారుణ ఓటమిగా రికార్డ్స్కెక్కింది. పార్లమెంట్లో టోరీ ఎంపీల సంఖ్య 365 నుంచి ఏకాఏకి 121కి పడిపోయింది. కన్జర్వేటివ్కు ఘోర పరాజయం తర్వాత తిరిగి జనాదరణ పొందేందుకు ఏం చేయాలన్న దానిపై పార్టీకి నాయకులంతా వర్గాలుగా విడిపోయి వాదులాడుకుంటున్నారు. వారందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి పార్టీకి నూతన దిశానిర్దేశం చేయటం కొత్త నాయకుడికి పెను సవాల్గా కానుంది. భారత మూలాలున్న మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్, మెల్ స్ట్రైడ్ తొలి రౌండ్స్లోనే వైదొలిగి రేస్లో నలుగురు మిగిలారు. ఇక వీరిలో రాబర్ట్ జెన్రిక్, జేమ్స్ క్లెవర్లీ, కేబీ బెర్నాక్, అలాగే టామ్ టూగన్ హాట్ ఉన్నారు. ఇందులో కూడా క్లెవర్లీకే మొగ్గు చూపుతున్నట్లుగా పలు సర్వేలు తేల్చినా టోరీ ఎంపీలు నేతలు జెన్రిక్ వైపే మొగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. టోరీ ఎంపీలు నేతలు మొగ్గు చూపుతున్న రాబర్ట్ జెన్రిక్ విషయానికి వస్తే ఈయన పార్టీలో అతివాద నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. వలసలపై మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటి కట్టడికి ఉద్దేశించిన రువాండా స్కీమ్ ఆశించిన ఫలితాలు ఇవ్వటం లేదంటూ గత డిసెంబర్లో ఈ వలసల మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. మిగతా నేతలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక జేమ్స్ క్లెవర్లీ పార్టీకి అత్యంత నమ్మకస్తునిగా పేరు తెచ్చుకున్నారు. కొంతకాలం సైన్యంలో పనిచేశారు కూడా. పార్టీలో చేరి ఎంపీగా అయ్యాక హోం విదేశాంగ మంత్రిగా పనిచేశారు. బ్రెగ్జిట్కు గట్టి మద్దతుదారు కూడా. పార్టీకి బ్రిటన్లోని నల్లజాతీయుల మద్దతు సాధించి పెట్టే ప్రయత్నంలో తలమునకలుగా ఉన్నారు. పార్టీలో ఇటు వామపక్ష అటు రైట్ వింగ్ నేతల ఆదరణ సాధించేందుకు సెంట్రిస్ట్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజల్లో మంచి ఆదరణ ఉన్న నేత, పలు సర్వేల్లో ముందంజలో కూడా ఉన్నారు.